వాసుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. yes sir. హాయ్ నాన్నా. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ ప్రసాద్, రారా. ఎందుకు నాన్నా నన్ను అంత అర్జెంటుగా రమ్మని పిలిచారు? బై ద వే 150 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన విషయం మీ పిఏ చెప్పిందా లేదా? ప్రసాద్ సిట్, కూర్చో. వాట్స్ ద మ్యాటర్ నాన్న? నీకో బాధ్యత అప్పగించిన తర్వాత అది జరిగిందా లేదా అని ఎప్పుడైనా నిన్నడిగానా? అది జరుగుతుందని ఖచ్చితంగా నాకు తెలుసు. ప్రసాద్, నిన్నెందుకు ఫోన్ చేసి రమ్మన్నానో తెలుసా? అదే మీరు సీఎంని మీట్ అయ్యి సమస్యని సాల్వ్ చేశారు కదా, మరి ఇంకేంటి? అది కాదు ప్రసాద్, సీఎంని కలిసిన ఆ రోజు రాత్రి ఎవరి దగ్గర నుంచో ఒక అన్నోన్ కాల్ వచ్చింది. మీ అబ్బాయి చేసిన తప్పుకి ఆధారం నా దగ్గరుంది, ఇకపై తాను తప్పించుకోలేడు అని నన్ను ఫోన్లో బెదిరించాడు. ఆ కాల్ వచ్చిన దగ్గర నుంచి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది ప్రసాద్. ఏంటన్నా ఇటువంటివన్నీ మనకు కొత్త ఏమిటి? ఇండియాలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు మిస్టర్ రతన్తో మీరు సంబంధం కలుపుకున్నారంటే మీరింకా టాప్ లెవెల్లో ఉండొచ్చు. దాన్ని చెడగొట్టడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీకు తెలియదా నాన్నా? నానా, ఇవన్నీ నాకు నేర్పించింది మీరే. టేక్ ఇట్ ఈజీ నాన్నా, రిలాక్స్. చూడు ప్రసాద్, బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని గురించి నాకు దిగులేదు. కానీ నీ తమ్ముడు సిద్ధార్థ్ గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది ప్రసాద్. అన్నిటికంటే జరగబోయే ఈ పెళ్లి మీదే నా గౌరవం ఉంది. నాకు తెలుసు నాన్న. మిమ్మల్ని ఫోన్లో ఎవరైతే బెదిరించారో వాళ్ళెవరో కనిపెట్టి ఈరోజు దానికి ఒక ముగింపు చెప్తాను. ప్రసాద్, ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది. ఓకేనన్నా, నేను చూసుకుంటాను. బీ కేర్ఫుల్. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డాడ్, రా సిద్ధార్థ్. నా గురించి చెప్పడానికి అతను అర్జెంటుగా ఢిల్లీ నుంచి పిలిపించారు అంటే నన్ను నమ్మట్లేదా? అది కాదు సిద్ధార్థ్, నీ చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఆ బాధ్యత వాడికి అప్పగిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. దట్స్ ఆల్. డాడ్, మీరు నన్ను బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇతను అనవసరంగా నా పేరు అడ్డు పెట్టుకొని నన్ను అవమానపరుస్తాడు, గుర్తుంచుకోండి. నోరు మీరా. మీ అమ్మ పోయాక నువ్వు నేను బాగుండాలని కోరుకునేవాడు రాతాను. మీ అమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు నీకంటే వాడి దగ్గరే కొడుకనే ప్రేమ చూపించింది. వాడు నేను పెంచుకున్న కొడుకైనా వాడు నా పెద్ద కొడుకులాగా ఎప్పటికీ అంతే. నువ్వు నా కన్నీళ్లు తొడవచ్చు, కాని వాడు నాకసలు కన్నీళ్లే రానివాడు. యూ రిమెంబర్ దట్. కొడుకు కొడుకు అంటున్నారు. వాడు మా అమ్మకు పుట్టాడా లేదంటే మీకు పుట్టినోడా? ఏ సిద్ధార్థ్, నేను మాత్రమే మీ కొడుకుని, నేనే మిమ్మల్ని నాన్న అని పిలవాలి. ఏ సిద్ధార్థ్, నాకు తను నచ్చలేదు, ఏమాత్రం నచ్చలేదు. స్టాప్ ఇట్ సిద్ధార్థ్. తను నా విషయంలో జోక్యం చేసుకున్నాడంటే అనవసరంగా టార్చర్ పెడతాడు. అలాంటిదేదైనా జరిగిందంటే నేను ఈ పెళ్లి చేసుకోను. ఏయ్ సిద్ధార్థ్, ఏయ్ ఆగరా.